కృప వీటిని ఏ విధంగా చేయమంటావు చెప్పు. చర్మం తీసి పుల్లలుగా కట్ చేసి ఇచ్చేసి ముళ్ళు లేకుండా. అదే అట్టా కృప పుల్లలుగా కొత్తగా చెప్తున్నావా? బాగున్నాయ్యా. గిరిపోయిలా బాగున్నాయి. చేసింది ఎవరా? మీ ఆయన. మా ఆయన. చేపలు అంటే మేము తినవు నీ సువాసన అలా అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా పరిచయం చేయండి. సరిగ్గా ఉంది చూడ మైండ్ తిరిగిదంతా తిరిగిదంతా నన్నులా తిరిగిదంతా అన్నా నేను. హాయ్ ఫ్రెండ్స్. ఏంది అబ్బా కనిపించేస్తుంది నాకు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే కృప చేయబోతుంది. వాటికి కావాల్సిన చేపల్ని అయితే పట్టుకొచ్చేసానండి. చూడండి ఎంత పెద్ద పైలెట్లో. ఈ రెండు వచ్చి 2 కిలోల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే 2.5 లేదు కానీ 2.5కి తక్కువ ఉన్నాయి ఈ 2 పైలెట్లు. ఇప్పుడు వీటితో కృప ఒక మంచి రెసిపీ అయితే చేయబోతుంది. ఆ రెసిపీ ఏంటనేది వీడియోలో చూసే ముందు కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కృప వీటిని ఏ విధంగా చేయమంటావు చెప్పు. చర్మం తీసి పుల్లలుగా కట్ చేసి ఇచ్చేసి ముళ్ళు లేకుండా. అదే అట్టా కృప పుల్లలుగా కొత్తగా చెప్తున్నావా? ఓకేనండి, విన్నారు కదా. వీటికైతే నీట్ గా చర్మం తీసి ముళ్ళు లేకుండా పుల్లలుగా 4 పచ్చాలుగా కాదు పుల్లలుగా కట్ చేయాలంట. నేను ఏ విధంగా కట్ చేస్తాననేది వీడియోలో చూసేద్దాం. ఇదంతా పోద్దండి ముక్క. అయ్యో అంత ముక్క పోయిందే అనుకుంటారు, కానీ తప్పదు. మనకి కృప అడిగింది పుల్లలుగా కావాలంటే అంత ముక్క పోవాలి. ఎగ్గు కూడా ఉంది ఇందులో. ఎందుకు ఎక్కట్లేదు కదా గట్టిగా ఉన్నా ముళ్ళ. స్కిన్లెస్ అయితే చేసామండి. ఇప్పుడు బోన్లెస్ చేద్దాం. నీట్గా తను వేసి కాకుండా చేసేసుకుంటే బోన్ మొన్న అయిపోయింది. రెండో పక్క కూడా నీట్గా తీసేస్తానండి. ఇప్పుడు ఆ చేపను ఏ విధంగా కట్ చేశానో ఈ రెండో చేపను కూడా అదే విధంగా కట్ చేస్తాను. ఫ్రెండ్స్ స్కిన్లెస్ అలాగే బోన్లెస్ అయితే చేసేసాను. ఇప్పుడు కృప అడిగిన పుల్లల ముక్కలు అయితే కొట్టాలి, కట్ చేయాలి. ఎలా కృప? పుల్లలంటే నాకు చెప్పు. పుల్లలంటే మన చెయ్యి అంత సైజు, మన బ్రేల్ అంత సైజు సరిపోతుందా? అంతే. ఓకే, ఫింగర్ సైజ్ అండి. ఏదో కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. చూద్దాం. కృప నువ్వు అనుకున్న దానికంటే కూడా పర్ఫెక్ట్ గా చేస్తా. ఓకేనా? ఓకే.
ఫస్ట్ ఒక ముక్క వేస్తున్నాను చూడు, ఇది ఒకరు మందంగా ఉంటుంది, ఇదిగో వస్తుంది మందంగానే ఉంది ఇది. అంటే ఇక్కడ కండు ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి ముక్క అనేది సన్నగా చేస్తా, ఓకేనా? మరీ సన్నగా అయిపోయావు, నీకు ఇబ్బంది లేదు కృప, కండు ఉంటుంది అక్కడ. ఇదిగో ఓకే. ఎంతయ్యా? ఫ్రెండ్స్, నీట్గా కృప అనుకున్న దానికంటే కూడా నీట్గా చేసి ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ చేసేయండి. బాగున్నాయ్యా, ఎదిరిపోయిలా బాగున్నాయి. చేసింది ఎవరా? మీ ఆయన. మా ఆయన. యా చూడండి, సూపర్. రెసిపీ మాత్రం భలే వస్తుందియా. అబ్బో మోడల్గా ఉన్నాయ్యా, బాగుంటాయి చేసిన తర్వాత. చేపల్ని మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసాడండి. ఇప్పుడు నా పద్ధతిలో వీటికి మసాలా పెడతాను. ముందుగా కొంచెం పసుపు వేస్తున్నా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను కారం వేస్తున్నా. నేను ఇంట్లో చేసి పెట్టిన మసాలా అండి. దీంట్లోకి ఏమేమి వేసి చేశానంటే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టాను. ఇప్పుడు ఈ పొడిని చేప ముక్కలలో వేస్తాను. మూడు టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నా. పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేశాను. పచ్చిమిర్చి తరుగును కూడా చేప ముక్కలలో వేస్తున్నా. లాస్ట్ ఫైనల్ గా కోడిగుడ్డు వేస్తున్నా. ఉప్పు, కారం, కోడిగుడ్డు మసాలాలను చేప ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతాను. చేప పుల్లలకైతే రెడీ అవుతా ఉన్నాయండి. కృపా ముక్కలు చూడ ఎలా ఉన్నాయా? బాగున్నాయా? పొడుగ్గుండేది ఎత్తా, నేను దాన్ని పొట్టి కొట్టారు అనుకుంటా. అన్ని పొట్టి చూడ అది చూడ కట్ చేసింది ఎవరా? మా ఆయన. ఎవరా? మా ఆయన. అబ్బా అబ్బా, ఇంకో భాషలో చెప్పు. ఓయో అంటలు నువ్వా? అది పిలిచేటప్పుడు అది అక్కడ దూరంగా ఉంటావు. మా ఆయన ఓయో ఓయో అంటదే. ఒక్కోసారి నేను కూడా మర్చిపోయి కృపానే పండులో పడిపోయి ఓయో అనేస్తా అంట. ఏమే ఏమే అంటే మసాలాలని చేప ముక్కలకు బాగా పట్టించేసాను. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన పెడతాను. వావ్, బాగున్నాయి అమ్మాయి. అరగంట అయితే అయ్యిందండి. బాగా మసాలా పట్టేసిన చేప ముక్కలు. ఇప్పుడు వీటిని బెడ్ రెట్లు పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిలో ఒక్కొక్క ముక్కగా ముంచి పట్టించి పక్కన పెడతాను. రస్కులు
విధంగా చేప ముక్కలన్నిటికి పౌడర్ అయితే పట్టించి పక్కన పెడతాను. చేప ముక్కలకి పౌడర్ అయితే పట్టించేసాను. ఇప్పుడు బాండ్లు పొయ్యి మీద పెట్టి డీప్ ఫ్రై చేస్తాను. బాండ్లతో కాగింది చేప ముక్కలు వేయించడానికి నూనె పోస్తున్నా. నూనె కాగింది, చేప ముక్కల్ని నూనెలో వేస్తున్నా. బజ్జీలే మిరపకాయ బజ్జీలు కాదు, చేప కర్రలు. ఫిష్ స్టిక్స్. ఫింగర్స్ కాదు, స్టిక్స్ అంటే ఏందా? ఫింగర్స్ అంటే ఏళ్ళు, చేప కాడని ఏళ్ళు ఉంటాయా? వావ్, నాకు మాత్రం అవి బజ్జీలు, అరటికాయ బజ్జీలు. ఏంది కృప టపాసాలు కలుగుతున్నాయా? వావ్, బాగున్నాయి. ఫిష్ చేప కర్రలు బాగున్నాయి. ఫిష్ ఫింగర్స్ అండి. ముందు నూనెలో వేసినప్పుడు చిన్న మంట మీద కాల్చాను. ఇంకా దించే ముందుగా పెద్ద మంట పెట్టాను. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద మంట మీద వేసాను అనుకో, పైన ఏమో నల్లగా మాడిపోయినట్టు ఎర్రగా కాలినట్టు ఉంటుంది, లోపలంతా కొంచెం మెత్తగా పచ్చిగా ఉంటుంది. ఆ టైంలో నువ్వు బాగానే చేస్తావులే కృప. అట్లాగా ఉడికిపోయినాయి, బాగుండేది. చేప ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెడుతున్నా. నువ్వు నాకు చెప్తున్నట్టుంది, తలకే చూపిస్తున్నా. చూసావా? స్మూత్గా ఉన్నాయి కృప. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి వీటికి, వారికి చూస్తుంటే అలాగుండే, మరి తింటే ఎలాగుంటాయో మరి. కొరవ మిగిలినవన్నీ ఇదే విధంగా నూనెలో కాలుస్తాను. ఫిష్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి ఎట్లాగా ఉన్నాయో మయాలా టేస్ట్. ఫిష్ స్కిట్స్, ఫిష్ ఫింగర్స్, ఫిష్ స్టిక్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో మా ఆయన చూసి చెప్తాడు. ఓకే, ఆ పేరు ఎవరు చెప్పారు తెలుసా? అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్లు చెప్పారు ఆ పేరు. నువ్వు మళ్ళీ మారుస్తావా? ఫింగర్స్ అంటావా? మరి తప్పు. టేస్ట్ చూద్దాం. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. లేదు, చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ ఉండాయి. ఏడు మీద తినపల్లె, ఏడు మీద తింటే అంత కనిపించలేదు, కానీ చల్లారిన తర్వాత తింటే ఉంది. అబ్బా, నీకు చెప్తా, చెప్పు. వాయిస్ చూడు ఎలాగుందో. పాటలు పాడు కదా. పాడు అనుకుంటున్నారు కాదండి, మంచు మంచు కాలం కదా. మంచు, మా ఇల్లు అయస్కాంతం అండి. ఎక్కువ ఎండ వచ్చినా దాని లాగేసుకుంటుంది, ఎక్కువ మంచు కురిసినా దాని లాగేసుకుంటుంది, మమ్మల్ని చంపుతుంది మధ్యలో వేసి. పడుకునేసరికి గొంతంతా రాపిడ్ లాగా వచ్చేసి వాయిస్ కూడా కొత్తగా ఉంది. ఈ వీడియోలో మాత్రం ఇన్ని సంవత్సరాలు లేదులే కృప, బానే ఉందా? సరే టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు కృప అయితే ఫిష్ స్టిక్స్ అయితే చేసిందండి. ఎలా ఉన్నాయో చూద్దాం టేస్ట్ చేసి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. 2 చేత్తో పట్టుకుని ఇస్తున్నాను. లోపల మొత్తం చేప బాగా ఉడికింది. ఎంత మంచిగా ఉడికిందో చూడు. టేస్ట్ చేద్దాం. ఇక్కడేనాయనా
బాగున్నాయా? తీగా కరకరగా బా అదిరిపోయిందండి. కొంచెం కారం తక్కువైంది, తీపి అయిపోయింది ఇది. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా వీటిని ఇంట్లో రెడీ చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. బాగున్నాయా? సరిగ్గా ఉన్నాయి, ముళ్ళు లేకుండా ఏదో చికెన్ కూడా కాదు, కొత్త రకం ఏదో తింటున్నట్టు. అసలు చేప తింటాను అనే ఫీలింగే లేదు. చేపలు అంటే మేము తినాం నీ సువాసన అలా అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా పరిచయం చేయండి. సరిగ్గా ఉంది. దెబ్బతో మైండ్ తిరిగిదంతా ఇలాంటి మ్యూజిక్ ఎప్పుడైనా తిరిగిదంతా నన్నులా తిరిగిదంతా అన్నా నేను. అదే ఫ్రెండ్స్, ఇలాంటి మ్యూజిక్ ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అయినా కామెంట్ చేయండి. ఉందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళున్నారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇద్దరు లొట్టలు వేసుకొని తింటారు. అవును, కృప తినేసింది. కృప పెడతాం అనుకున్నా కానీ వద్దు, తినేసింది ఇందాక. పోయి అట్లా తిన్నా కానీ సాసులో ముంచుకో తినలేదు. చేతులోంచి పెరుక్కొని తిన్నా నువ్వు. అది పాయింట్ ఆడుంది. సరిగ్గా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇదే వీటికైతే 5 స్టార్ రేటింగ్ అయితే కన్ఫర్మ్ ఇస్తున్నా. 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి. మీరు కూడా అదే చేత్తో 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మా వీడియోకి లైక్ చేయండి. అలాగే హైప్ ఉంటుందండి, హైప్ని కూడా నొక్కండి, హైప్ చేయండి. ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.